హాయ్ ఫ్రెండ్స్. సో నేను రీసెంట్గా బిగ్ బాస్ రివ్యూస్ ఇద్దామని అనుకున్నాను. సో ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నాను, బట్ దిస్ ఇస్ మై ఫస్ట్ వీడియో. నేను చాలా రెగ్యులర్గా బిగ్ బాస్ చూస్తాను, చాలా సీజన్స్ నుంచి చూస్తున్నాను. చాలా అంటే ఫ్రమ్ ద బిగినింగ్ నేను బిగ్ బాస్ చూస్తాను. లైవ్ ఉంటే లైవ్ అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను. బట్ లైవ్లో నా నా రివ్యూ మీకు ఎలా అనిపిస్తుందంటే, ఎపిసోడ్ అంతా పాయింట్ బై పాయింట్ చెప్పేసి తర్వాత నా రివ్యూ ఇవ్వను నేను, అది బోరింగ్. సో అలా కాకుండా లైవ్లో అయినా ఎపిసోడ్లో అయినా ఏదైనా ఇంపార్టెంట్ పాయింట్ అది జనాలకి ఎక్కనట్టు, ఇంపార్టెంట్ అవ్వనట్టు ఉన్న పాయింట్స్ని తీసుకొని దాని మీద నా ఒపీనియన్ చెప్తామని అనుకుంటున్నాను. సో ఫస్ట్, ఇప్పుడు నేను చూస్తున్న కరెంట్ లైవ్లో ఏదైతే మనీష్ ఎలిమినేట్ అయిపోయాక హౌస్ మేట్స్ డిస్కషన్ జరుగుతుంది. సో ఐ థింక్ రీతు సోఫా మీద కూర్చొని, ఇమాన్యుయల్ సోఫా మీద కూర్చొని రీతు అడిగినట్టుంది మనీష్ ఎందుకు వెళ్ళిపోయాడు అని. ఐ హావ్ సీన్ ఆఫ్టర్ దట్ పాయింట్. సో ఇమాన్యుయల్ ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, దానికి 3 రీజన్స్ ఉన్నాయి మనీష్ వెళ్ళిపోవడానికి, అండ్ ఫ్యూ రీజన్స్ ఉన్నాయి ఫ్లోరా సేవ్ అవ్వడానికి. మనీష్ వెళ్ళిపోవడానికి రీజన్స్ ఏంటి? అతను భరణితో గొడవ పడ్డం, నామినేషన్స్ అప్పుడు చాలా గట్టిగా మాట్లాడడం. అండ్ సెకండ్ రీజన్ ఈజ్ పెయింట్ టాస్క్ అప్పుడు బకెట్ పెయింట్ని తన్నడము. అండ్ థర్డ్ ఈజ్ ఇంగ్లీష్లో మాట్లాడడం. అండ్ ఫ్లోరా సేవ్ అవ్వడానికి రీజన్స్ ఏంటంటే, తను ఉండడం, ఎగ్జిబిట్ చేయడమే గుడ్ క్యారెక్టర్ ఎగ్జిబిట్ చేస్తారు. అండ్ సెకండ్ థింగ్, తను ఎంత నామినేషన్ పడినా, ఎంతమంది వచ్చి నామినేట్ చేసినా తన పాయింట్స్, తన ఎక్స్ప్లెనేషన్, తన జస్టిఫికేషన్ కూల్ అండ్ కామ్గా ఇచ్చి నామినేషన్ ప్రాసెస్కి టెన్షన్ పడుతున్నట్టు లేదా దాన్ని బట్టి బిహేవియరల్ చేంజెస్ చూపించడము చెయ్యట్లేదు. షీఈ్ జెన్యూన్ అన్నట్టు చెప్తాడు. ఫ్లోరా రీజన్స్ ఆర్ జస్టిఫైడ్ నాకు, ఓకే, మేబీ ఆ రీజన్స్తోనే సేవ్ అవుతుంది అని అనుకుందాం. బట్ ఇమాన్యుయల్ మనీష్కి ఇచ్చిన రీజన్స్లో నాకు ఇమాన్యుయల్ బిహేవియర్ ఫేక్ అనే డౌట్ వస్తుంది. అది ఎందుకో నేను మీకు చెప్తాను. ఇప్పటివరకు నేను ఇమాన్యుయల్ ఈజ్ మై మోస్ట్ ఫేవరెట్ కంటెస్టెంట్, వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేవరెట్ కంటెస్టెంట్. ఎందుకంటే అతనికి జెన్యూనిటీ ఉంది, అతనికి మంచి కామిక్ టైమింగ్ ఉంది, ఈజ్ అ గుడ్ ఎంటర్టైనర్. అస్సలు బోర్ కొట్టించాడు ఎపిసోడ్స్లో. ఎక్కడెక్కడ ఇమాన్యుయల్ ఉన్నాడో దెర్ ఈజ్ సమ్ కంటెంట్ ఓవర్ దేర్. గుడ్ ప్లే, హీస్ అ గుడ్ ప్లేయర్, ఎవ్రీథింగ్, హీ హ్యాస్ ఎవ్రీథింగ్. సో ఇంటి పనులు బాగా చేస్తాడు, ఎవ్రీథింగ్ ఈజ్ దట్. సో ఐ ఫెల్ట్ హీస్ అ జెన్యూన్ కంటెస్టెంట్. అండ్ ఇప్పటివరకు జరిగిన కాంపిటీషన్లో హీ ప్లేడ్ ఎవ్రీ కాంపిటీషన్ అండ్ హీ లాస్ట్ ఇట్. ఇన్ జనరల్గా మనకి అంత బాగా ఆడి ఓడిపోయిన వాళ్ళ మీద ఎంతో కొంత కన్సర్న్ ఉంటుంది, అరే ఇప్పుడు అందులో రిపిటేటివ్గా. సో మన జనరల్ ఆడియన్స్ ఫీలింగ్ ఏముంటుంది, అరే ఇంతవరకు వచ్చే ఓడిపోయాడే, గెలుచుంటే బాగుండేది. ప్లస్ రీతు చేసిన ఇంజస్టిస్ ఒకటి, మనీష్ ఇనీషియల్గా చేసిన ఇంజస్టిస్ ఒకటి. సో ఈ మల్టిపుల్ ఇంజస్టిస్ వల్ల ఓడిపోవడమే సెకండ్ ప్రాబ్లం ఇక్కడ. సో దానివల్ల ఈ సింపతి అనేది డబుల్ అవుతుందన్నమాట. నాకే అయ్యింది, అరే ఎందుకు అనవసరంగా తీసేశారు అన్న ఫీలింగ్లో. సో ఈ పాయింట్స్ అని ఇమాన్యుయల్ మీద ఉంటే నాకు పాజిటివ్స్. బట్ ఈ రీతితో జరిగిన డిస్కషన్లో నాకేమనిపించిందంటే, పర్సనల్గా తను మనీష్ వెళ్ళిపోవడానికి రీజన్స్ ఏం చెప్పాడు. ఫస్ట్ రీజన్, భరణి మీద నామినేషన్స్ చేస్తున్నప్పుడు చాలా గట్టిగా పాయింట్స్ అరిచి చెప్పడము. సో జనాలకి అది ఎలా వెళ్తుందంటే, వీళ్ళు అరుస్తున్నారు, వీళ్ళు అరవడం వల్ల వీళ్ళది రాంగ్ ఏమో. సో నెక్స్ట్ నేను అనవసరంగా ఆ రోజు మనీష్తో అరిచాను, నేను చాలా ఫీల్ అయ్యాను. నేను ఎందుకు, మనీష్ ఆర్ హరీష్, నేను వీళ్ళతో అరిచాను, నేను చాలా ఫీల్ అయ్యాను, అరే నేను ఎందుకు అరిచి మాట్లాడాను అని. బట్ అరిస్తేనే నా పాయింట్స్ తెలుస్తాయి కాబట్టి అరిచాను అండ్ హీ గేవ్ సమ్ జస్టిఫికేషన్. బట్ ఈ హోల్ ఎక్స్ప్లెనేషన్లో నాకేమనిపించిందంటే పర్సనల్గా, సో హీఈస్ థింకింగ్ ఫ్రమ్ అన్ ఆడియన్స్ పర్స్పెక్టివ్ అండ్ దెన్ హీస్ టాకింగ్ ఆర్ హీస్ ప్లేయింగ్ హిస్ గేమ్. అంటే అరిస్తే ఆడియన్స్కి పాజిటివ్ ఉన్న నెగిటివ్ అవుతుంది, సో అరవకూడదు ఆర్ ఎల్ చేయకూడదు, గట్టిగా అరిచి మాట్లాడకూడదు అనే థింకింగ్లో ఉన్నాడు తను. ఇది కొంతమందికి కరెక్ట్ అనిపించచ్చు, ఓకే ఎన్నిసార్లు బిగ్ బాస్ చూసారు, సో జనాలకి ఎలా నచ్చుతారో దాన్ని బట్టి గేమ్ ఆడడంలో తప్పేముంది అని కొంతమందికి అనిపించచ్చు. బట్ నాకు పర్సనల్గా ఏమనిపించిందంటే, బిగ్ బాస్ ఈజ్ అ రియాలిటీ షో. నువ్వు రియల్గా ఎలా ఉంటావో నువ్వు అక్కడ అలా ఉండాలి. నువ్వు రియల్గా ఉన్నప్పుడు అందులో కొన్ని పాజిటివ్స్ ఉంటాయి, నెగిటివ్స్ ఉంటాయి. నీ పాజిటివ్స్ నచ్చేవాళ్ళు ఉంటారు, నెగిటివ్స్ నచ్చేవాళ్ళు కూడా ఉంటారు. నీ నెగిటివ్ మరీ టూ మచ్ అయితే నీకు ఆడియన్స్ కానీ నాగార్జున సార్ కానీ చెప్తూనే ఉంటారు,
ఇది చేంజ్ చేసుకోవాలి, అది చేంజ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లోరా సిచ్యువేషన్ తీసుకోండి. తను అంత పాజిటివ్ ఉన్నా తనలో ఒక డ్రాబ్యాక్ ఏంటి, తను కమ్యూనికేట్ చేయదు అందరితోని. సో ఇవాళ చాలామంది చెప్పారు కమ్యూనికేషన్ ఈజ్ నీడెడ్, కమ్యూనికేషన్ మీరు చెయ్యాలి అని చెప్పి. సో అది ఈవెన్ దో తనలో నెగిటివ్ అయినా కూడా ఒకవేళ ఫ్లోరా లేదు, నాకు ఈ కాంపిటీషన్ ఇంపార్టెంట్ అయితే నేను కొంచెం మార్చుకున్నాను. ఇప్పుడు నేను ఇంట్రోవర్ట్, బట్ స్టిల్ నాకు ఈ కాంపిటీషన్ ఇంపార్టెంట్, దానికోసం నేను మింగిల్ అవ్వాల్సి వస్తుంది, నాకు ఇంకా వేరే చాయిస్ లేదు అన్నప్పుడు మింగిల్ అవ్వాలి. ఆ మింగిల్ అదేం బ్యాడ్ క్యారెక్టర్ కాదు ఆర్ బ్యాడ్ సంథింగ్ కాదు. సో చేంజ్ క్యారెక్టర్స్ ఆర్ బిహేవియర్ విచ్ కెన్ బి చేంజ్డ్ అండ్ దట్ మేక్స్ ఎ గుడ్ పాజిటివ్ ఇంపాక్ట్ ఇన్ యువర్ లైఫ్. అలాంటివి యూ క్యాన్ చేంజ్. బట్ ఒక క్యారెక్టర్ ఆర్ ఒక బిహేవియర్ ఏదైతే మీది కాదో విచ్ ఇస్ అ పాజిటివ్ క్యారెక్టర్, అది మీరు అవ్వచ్చు అవ్వకపోవచ్చు, బట్ అలా ఉండడం వల్ల జనాలకి నచ్చుతుంది కాబట్టి నేను అలానే ఉంటాను అనడం వల్ల ఇక్కడ మీరు ఫేకా రియలా అనే డౌట్ వస్తుంది. సో ఇమాన్యుల్ విషయంలో జరిగింది అది. ఇమాన్యుల్ ఇప్పుడు రీతుకి ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం ఏముందో, జనాలకి ఇలా ఉంటే నచ్చుద్ది, జనాలకు అరిస్తే నచ్చదు అంటే కొన్ని సిచ్యువేషన్స్లో అరవాలి, కొన్ని సిచ్యువేషన్స్లో అరవకూడదు, కొంతమంది అరవాలి, కొంతమంది అరవకూడదు. సో తనకి అదంతా ఉంది మైండ్లో. సో ఎక్కడెక్కడ అరవాలి, ఎక్కడెక్కడ అరవకూడదు, ఎక్కడెక్కడ అరిచి మాట్లాడాలి, ఎక్కడెక్కడ కామ్ అయిపోవాలి. సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి రీథింక్ చేస్తే ఇమాన్యుల్ గేమ్ అంతా. సో ఇప్పుడు రీతు టాయ్స్ తీసుకున్నప్పుడు తను రాముకి చూపించిన సపోర్ట్ కానీ, తనకి ఇంజస్టిస్ జరిగినప్పుడు అరవడం కానీ మనీష్ మీద, ఆర్ నామినేషన్స్ అప్పుడు హరీష్ మీద అరవడం కానీ, ఇదంతా నిజమా? లేకపోతే ఇలా బిహేవ్ చేస్తే నేను పాజిటివ్గా వెళ్తాను, ఇలా బిహేవ్ చేస్తే నా స్టాండ్ మీద నేను ఉన్నాను అని జనాలు అనుకుంటారు, అలా అనుకొని చేస్తున్నాడా అని నా ఉద్దేశంలో అలా అనుకొని చేయడం తప్పు. అది మీ రియాలిటీ కాదు. అది ఆ క్యారెక్టర్ మీద ఏదో ఎగ్జిబిట్ చేశారో అది జనాలకు నచ్చుతోంది అంటే మీరు ఒక ఫేక్నెస్ని జనాలకి నచ్చేటట్టు చేస్తున్నారు. సో అది నాకు నచ్చలేదు ఇవాళ ఇమాన్యుల్ మాట్లాడిన మాటల్లో. సో అనాలిసిస్ ఉండొచ్చా లేదా, లేకపోతే దాన్ని బట్టి మనం క్యారెక్టర్ చూపించాలా లేదా అనేది ఇండివిజువల్ డెసిషన్. బట్ దానివల్ల ఆడియన్స్లో ఉండే ఇంపాక్ట్, ఆడియన్స్కి ఆ పర్సన్ మీద క్రియేట్ అయ్యే ఇంపాక్ట్ కానీ, లేదా ఆ పర్సన్ మీద క్రియేట్ అయ్యే ఒపీనియన్ కానీ, దాన్ని బట్టి అతనికి వచ్చే ఓట్స్ కానీ, దాన్ని బట్టి ఎలిమినేట్ అయ్యే పర్సన్స్ కానీ, ఇవన్నీ ఈక్వేషన్స్ మారిపోతాయి. సో మీరేమంటారు? మీకు ఎలా అనిపిస్తుంది? ఇమాన్యుల్ మేబీ అది క్యాజువల్గా చెప్పేశాడా అలా ఫ్లోలో, లేకపోతే నిజంగానే తను ఈ పాయింట్స్ తన మైండ్లో పెట్టి ఆడుతున్నాడా, ఇలా పెట్టి ఆడితే కరెక్ట్, ఇట్స్ ఓకే, పర్లేదు ఆడచ్చు అనిపిస్తుందా, లేదు ఆడకూడదు అనిపిస్తుందా? కమెంట్ డౌన్ చేయండి అండ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి. నేను మీకు ఇలాంటి కొత్త ఇన్ఫర్మేషన్ బిగ్ బాస్ లైవ్లో ఆర్ ఎపిసోడ్లో ఏ పాయింట్స్ అయితే ఎక్కువ మంది ఇన్ఫ్లుయెన్స్ మాట్లాడట్లేదో అలాంటి పాయింట్స్ని విచ్ ఆర్ ఇంపార్టెంట్ టు జడ్జ్ అ పర్సన్స్ బిహేవియర్ ఇన్ బిగ్ బాస్ హౌస్, ఐ విల్ టెల్ మై ఒపీనియన్ ఆన్ దాట్. అండ్ నేను మీ అందరూ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.